హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని యొక్క విశ్లేషణని మీతో పంచుకుంటానండి. చూసే పఠిస్తున్నాను. నారాయిస్లారా అరుచుకోండి. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం, తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. అర్థం చెప్పక్కర్లేదండి, వినినంత మాత్రానే అర్థమైపోయేటంత సరళమైన శ్లోక పుష్పం. ఏమంటున్నారంటే అహింసా ప్రథమం పుష్పం. మనం దేవుడికి పుష్పాలతో పూజ చేస్తాం. అందుకోసం పొద్దున్నే వాకింగ్కి వెళ్ళడానికి ప్లాస్టిక్ కర్ర కూడా పుచ్చుకొని ప్రహరీ గోడల మీద నుంచి బయటకు వాళ్ళ పువ్వులన్నీ కోసుకొని వచ్చి ఆ దొంగ పుష్పాలతో దేవుడికి పూజలు చేస్తూ ఉంటే శంకర్ల వారు అది కూడా అంటారు, గభీరే కసారే అని. హృదయ పుష్పం పెడితే చాలు కదా అని మన కరుణశ్రీ వారు రాయగా, ఘంటసాల వారు పాడగా పుష్ప విలాపంలాగా. కాబట్టి ఆ పువ్వులు కాదు, విష్ణువుకి విష్ణు ప్రీతికరం భవేత్. విష్ణువుకి ప్రీతికరమైనటువంటి పుష్పాలు ఏంటంటే అహింస ప్రథమం పుష్పం. మానసిక హింస, అవతల వాడిని మాటలు అనడం కూడా హింసే. అసలు ఆలోచించడం కూడా, అవతల వాడికి కీడు కరగాలి అని ఆలోచించడం కూడా ఈ హృదయం నుండి ఆ హృదయానికి సోకుతుందండి. అంచేత మనసా వాచా కర్మణ హింస చేయకుండా ఉండడం అహింస ప్రథమం పుష్పం. దేవుడికి పెట్టవలసిన మొదటి పుష్పం ఏమిటంటే అహింస. పుష్పమింద్రియ నిగ్రహ, మనం చేసుకునేటటువంటి ఇంద్రియ నిగ్రహాలు, కళ్ళు, చెవులు, మనస్సు, బుద్ధి, వీటన్నింటితో మన పంచ కర్మేంద్రియాలతోనూ పంచ జ్ఞానేంద్రియాలతోనూ వాటి పట్ల నిగ్రహం పాటించడం రెండవది. కాబట్టి పుష్పం ఇంద్రియ నిగ్రహ. సర్వభూత దయా పుష్పం, అన్ని భూతముల యందు దయ కలిగి ఉండడం. ఇంట్లోకి వచ్చింది పాములు వాడిని పిలిపించి పట్టించవచ్చు, భయం అయితే కొట్టి చంపడవచ్చు కాక. దారిలో కనిపించింది, నువ్వు పక్కకు తప్పుకుంటే దాని దారిని అది పోతుంది. సర్వభూత దయా పుష్పం. తినేప్పుడు ఇంత ఒక ముద్ద కాకికి, పిల్లికి ఇంత పెరుగన్నం, కుక్కకి ఇంత చద్దన్నం. ఇలా సర్వభూతముల పట్ల మనం పెద్ద పెద్ద వృక్షాలే కొట్టి పారేస్తాం. నిజంగా ఇప్పుడు ఈ వీడియో చేస్తుంటే గుర్తుకొచ్చి అంటున్నానండి, జగన్ పర్యటనల కోసం పెద్ద పెద్ద చెట్లు కొట్టేశారు చూసారా, ఆ కర్మఫలమే ఇతడు.